హరినే వరించే లక్ష్మీ సతీ రయమున తావెడలి కన్యలకిది సౌభాగ్యము ధన్యమాయే నారీ జగము ధన్యమాయే స్వయంవరం ధన్యమాయే స్వయంవరం. లక్ష్మీనారాయణునికి లక్ష్మీపతికి లక్ష్మీనారాయణునికి లక్ష్మీపతికి లక్ష్మీనారాయణునికి లక్ష్మీపతికి లక్ష్మీనారాయణునికి లక్ష్మీపతికి. స్వాగతం సర్వేశ్వర. స్వాగతం మాత. రాదేవి, నేనప్పుడే చెప్పాను కదా మహాదేవి, ఈసారి మన కలయిక మధురంగా ఉంటుందని. ఈ అనుభూతి మరపురానిది, మరువలేనిది. ఎలా ఉన్నది దేవి ఈ మన కలయిక? అపూర్వం, అత్యంత మధురం, అనిర్వచనీయం. కాని కమలనైనా తమరు రానంతసేపు నా హృదయం లయ తప్పింది. ఒక్క క్షణం జాప్యం చేసినట్లయితే. జాగేందుకు చేస్తాను దేవి? అతి ప్రేమగా నువ్వు పిలుస్తుంటే, ఎవరైనా ప్రేమ నిండిన మనసుతో పిలిచినప్పుడు వారి చెంతకు చేరేందుకు ఒక్క క్షణం కూడా జాగు చేయను. నీ విషయంలో దేవి, ఏ రంగులతో మన జీవన చిత్రం రూపొందిందో ఆ చిత్రం యొక్క సుందర వర్ణానివి నీవే. నీవు లేకపోతే నా జీవనమే శూన్యం, నా అస్తిత్వానికి అర్థం లేదు. నిన్ను చేరటానికి నేనెందుకు జాప్యం చేస్తాను? నేను మాతను, ధరణీ మాతను. విష్ణు భగవానుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవితో అతడి పునఃసమాగమం ఎంత మధురమైనదంటే, ఆ సమయంలో నా నయనాలు ఆనందాశ్రుధారలను వర్షించినవి. దానవులకు మరోసారి పరాజయం సంప్రాప్తించినది. వాస్తవానికి వారు మరలా సాగర మథనానికి సిద్ధపడేవారు కాదు. కాని దైత్యగురువు శుక్రాచార్యుడు అమృతం సాధించాలనే పట్టుదలతో తన దైత్య శిష్యగణాలను సాగరమథనంలో పాల్గొనడానికి పునరుత్తేజుల్ని చేశాడు. సాగరమథనం తిరిగి ప్రారంభమైనది. సాగర గర్భము నుండి అమూల్యమైన వస్తువులు ఉద్భవించినవి. సాగరమథనమందు కామధేనువు పుట్టినది. ఐరావతము, ఉచ్చేశ్వము, కల్పవృక్షము వంటి అమూల్య సంపదలు లభించాయి. కాని లభించవలసినది అమృతమే. అదిగో ఆ ఘడియ రానే వచ్చినది. చిత్రరథ అటు చూడు.
అది తప్పకుండా అమృత కలసమే. అమృతమా? దేవేంద్ర, అమృతం దానవులకు చిక్కినది. వాళ్ళు మనం మోసం చేశారు. దేవేంద్ర, దానవులు అమృతం తీసుకుని పోయారు. అసలే సంజీవిని మంత్రం వారి వద్దనే ఉన్నది. అమృతం కూడా వారికి దక్కితే అనర్థం జరుగుతుంది దేవేంద్ర. మనం చేసిన ప్రయత్నం విఫలమైనది. ఇప్పుడేమిటి కర్తవ్యం? సర్వేశ్వర, ఎంతో అనర్థం జరిగిపోయినది. దానవులు అమృత కలశం తీసుకుని పారిపోయారు. సంజీవిని అమృతాల శక్తి సాధనతో వారి సమస్త సృష్టికే విపత్తును కలిగించగలరు. అసంభవం. ఇది అసంభవం దేవేంద్ర. ఈ ప్రపంచమందు దానవ సంస్కృతి రాజ్యం చేస్తే సృష్టి రచన యొక్క సకల ఉద్దేశాలకు అర్థం లేకుండా పోతుంది. ఈ సృష్టి రచన సుందర విషయాలను ఆస్వాదించడానికి, శాంతి సుగంధాలు వెదజల్లడానికి, మానవులను ఉన్నత శిఖరాలకు చేర్చటానికి ఉద్దేశించబడినది. లేదు దేవేంద్ర, లేదు. ధరిత్రిపై దానవ సంస్కృతికి ఎలాంటి స్థానము ఉండటానికి వీల్లేదు. దానవ సంస్కృతి స్థాపన సృష్టి యొక్క సౌందర్యానికే విఘాతం. అదెన్నటికీ జరుగునీయను దేవేంద్ర. తమరు చింతించవలదు. అమృతంపై కేవలం దేవతలకే అధికారం ఉన్నది. అమృత కలశాన్ని దేవతలకు అప్పగించే భారం స్వయంగా నేనే తీసుకుంటాను. త్రిలోకనాథ, తమరు తలుచుకుంటే సాధించలేనిదేమున్నది? ఆ ఆశతోనే మేము తమ చరణాలను ఆశ్రయించాము. స్వరభాను,